నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ ప్యాడ్ మినీ. ఇది వచ్చేసరికి రియల్మీ బడ్స్ Q2S. ఇవి రీసెంట్గా లాంచ్ చేసింది రియల్మీ. దీని ప్రైస్ వచ్చేసరికి రియల్మీ ప్యాడ్ మినీ. ఇది బేస్ మోడల్ ఆఫర్స్తో ఆఫర్స్ ఏం లేదు. ఇంట్రడక్షన్ ప్రైస్ మీకు 8,999 రూపాయలకు వస్తుంది. 3GB ర్యామ్ 30GB మోడల్. అండ్ ఇది వచ్చేసరికి రియల్మీ బడ్స్ Q2S 1,999 రూపాయలు, 2,000 రూపాయలకి అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో మనం వీటిని అన్బాక్స్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఆ ప్రైస్కి కొనొచ్చా లేదా ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం రియల్మీ ప్యాడ్ మినీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ ప్యాడ్ మినీ బాక్స్ మీకు ఇలా ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది 8.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. HD+ రెజల్యూషన్ స్క్రీన్. ఇది LCD డిస్ప్లే నిట్స్ వచ్చేసరికి 360 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. యూనిఎస్ఓసి మీద రన్ అవుతుంది. యూనిఎస్ఓసి T616 ప్రాసెసర్ దీనిలో ఉన్నది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 6400 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి దీని స్పెసిఫికేషన్స్. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మనకి రియల్మీ ప్యాడ్ మినీయే ఉంటుంది. తర్వాత మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ 18 వాట్ ఛార్జర్ ఉంటుంది. Type-C కేబుల్ ఉంటుంది. సిమ్ టూల్ ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై మోడల్ తీసుకుంటే మీకు సిమ్ టూల్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేయాలి, సిమ్ ఇంజెక్టర్ పిన్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా దీని ఫిజికల్ ఓవర్వ్యూ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ ఇది మీకు ప్రీమియం ఉంటుంది. ఆ ప్రైస్కి 9,000 రూపాయలకి అల్యూమినియం అలై ఫినిష్తో వస్తుంది. సో ఇది మీకు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్లాష్ లేదు, ఓన్లీ కెమెరా ఉంది. అండ్ బాటంలో రియల్మీ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ పెట్టుకోలేరు. సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. అండ్ టాప్లో వచ్చేసరికి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇది కూడా గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ స్పీకర్ ఉంది ఒకటి టాప్లో. బాటంలో ఇంకొక స్పీకర్ ఉంటుంది. Type-C పోర్ట్ ఉంది అండ్ మైక్రోఫోన్ ఉంది. సో మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్వ్యూ ట్యాబ్ది. అండ్ ఈ ట్యాబ్ బరువు వచ్చేసరికి మీకు వెయిట్ 372 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 8.7 ఇంచ్ డిస్ప్లే. అండ్ డిస్ప్లే క్వాలిటీ అంత బాగాలేదు. డిస్ప్లే మీకు బడ్జెట్ కాబట్టి ఫుల్ HD కాదు, ఇది HD+ స్క్రీన్తో వస్తుంది. అండ్ ఇది సన్లైట్ విజిబిలిటీ కూడా అంత బాగాలేదు. 360 నిట్స్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్లో మీరు తీసుకెళ్ళగా డిస్ప్లే కనిపించట్లేదు. అండ్ ఓకే, డిస్ప్లే అయితే మీకు ఆ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బెటర్ ఇస్తే బాగుండేది, కాకపోతే ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో కంప్లైంట్ అయితే ఏం లేదు. ఒకవేళ ఈ ట్యాబ్ 10,000 పైకి వెళ్తే మాత్రం మనం ఫుల్ HD డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా వరకు అయితే డిస్ప్లే ఓకే, నాకైతే అంత నచ్చలేదు. జనరల్ యూస్కి మీరు జనరల్ వీడియో కాల్స్ మాట్లాడడానికి వాటికి బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే యూనిఎస్ఓసి T616 SoC. ఇది కూడా మీకు 7,000-8,000 రూపీస్ ప్రాసెసరే. ప్రాసెసర్ కూడా మీకు ఓవర్ ప్రైస్ ఏం కాదు, ప్రైస్కి ఓకే ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే మాత్రం దీనిలో కుదరదు. జనరల్ యూస్కి మీరు ఎడ్యుకేషన్ పర్పస్కి వాటికైతే వాడుకోవచ్చు, కానీ గేమ్స్ ఆడతామంటే మాత్రం ఈ ప్రాసెసర్తో మీకు కుదరదు. ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా HD కెమెరా. సో మీరు HD వీడియో కాల్స్ చేసుకోవచ్చు, 720p వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ మీరు జూమ్ మీటింగ్స్ అట్లాంటి వాటికి సరిపోతుంది ఈ కెమెరా అయితే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. దీంతో కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు, 8 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినవి. ఫ్రంట్ కెమెరా కూడా కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 720p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడి దీనిలో మీకు 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే 2.5 అవర్స్ పైన టైం పడుతుంది. అండ్ ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. 6400 mAh బ్యాటరీ కాబట్టి మీరు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు, ఎంత హెవీ యూస్ చేసినా కానీ. దీన్ని కంపెనీ చెప్తున్న ప్రకారం అయితే ఒకవేళ మీరు జూమ్ వీడియో కాల్స్ అటెండ్ అయ్యే వాళ్ళైతే 15 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది ఫుల్ ఛార్జ్ చేస్తే. దీన్ని యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళైతే మాత్రం 12 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. గేమ్స్ ఆడితే మాత్రం 8 అవర్స్ వస్తుందని చెప్పేసి కంపెనీ చెప్తూ ఉంది. ఓవరాల్ ఆల్రౌండ్ అయితే మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా అయితే యూస్ చేయొచ్చు దీన్ని. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 2 మోడల్స్ ఉన్నాయి. 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్. ఇది మాది 64GB మోడల్ నాకు వచ్చింది. దీనిలో అవుట్ ఆఫ్ ది బాక్స్ స్టోరేజ్ వచ్చేసరికి 52.5GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. అదే మీరు 32GB తీసుకుంటే 20.5GB వరకు మీకు స్టోరేజ్ అయితే ఫ్రీగా రావచ్చు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది కాబట్టి దాని నుంచి మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మాత్రం ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ UI R ఎడిషన్ మీద రన్ అవుతుంది. రియల్మీ UI R ఎడిషన్ అంటే ఇది కొద్దిగా స్టాక్ ఆండ్రాయిడ్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కొద్దిగా మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఫీలింగే ఉంది ఇదైతే. అండ్ దీనిలో మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే రావని చెప్తున్నారు, డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ మీకు మేము గ్యారంటీ ఇవ్వలేము. సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి, కానీ వర్షన్ అప్డేట్స్ అయితే ఇంకా వాళ్ళు పక్కగా అయితే చెప్పట్లేదు. సో ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే నెక్స్ట్ Android 12, Android 13 ఇట్లాంటివి అయితే
ప్రస్తుతానికైతే దీనికైతే రావు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడితే మాత్రం బేస్ మోడల్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. మీకు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి వైఫై, అంటే మీరు సిమ్ కార్డ్ పెట్టుకోవడానికి ఉండదు, వైఫై కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఇంకో మోడల్ వచ్చేసరికి ఎల్టీఈ ఉంటుంది, మీరు సిమ్ కార్డ్ పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు మొబైల్ డేటా నుంచి మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీ ప్రైస్ చూడొచ్చు. నార్మల్ ప్రైస్ అయితే 10,999 రూపాయలు. ఇంట్రడక్షన్ ప్రైస్ ఇస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ సేల్లో 8,999 రూపాయలు తీసుకొని వస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో వీళ్ళు దీన్ని సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు. మే 2 మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే బేస్ మోడల్ మీరు బడ్జెట్లో ట్యాబ్ కోసం చూస్తుంటే మాత్రం జనరల్ పర్పస్కి, వీడియో కాల్స్కి, ఆన్లైన్ క్లాసెస్కి అట్లాంటి వాళ్ళకి మాత్రం బేస్ మోడల్ చెక్ చేయండి. 3GB ర్యామ్ 32GB మోడల్ 9,000 రూపాయలకి. ఒకవేళ మీరు ఎల్టీఈ తీసుకోవాలనుకుంటే మాత్రం రియల్మీ ప్యాడ్ మినీ కాకుండా రియల్మీ ప్యాడ్ రీసెంట్గా వచ్చింది కదా, అది బెటర్ ఇంకా మీకు ఇప్పుడు. ఎందుకంటే ఎల్టీ మోడల్ దీనిలో వీళ్ళు 14,999 రూపాయలు పెట్టారు ప్రైస్ అయితే. సిమ్ కార్డ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు మీ ఇష్టం. ఒకవేళ మీరు 11,300 పర్లేదు అనుకుంటే, ఎందుకంటే డిస్ప్లే నాకు నచ్చలేదు. డిస్ప్లే కొద్దిగా ఫుల్ హెచ్డీ ఇచ్చి ఉంటే అట్లీస్ట్ ఎల్టీ మోడల్కైనా బాగుండేది. డిస్ప్లే అంత క్వాలిటీ అయితే లేదు. సో మీ ఇష్టం, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు, ఏది తీసుకోవాలి. నా వరకు అయితే 9,000 రూపాయలు వైఫై కనెక్ట్ చేసుకుని యూస్ చేసుకునే పని అయితే ఓకే, అది మాత్రం జస్టిఫై చేస్తుంది ప్రైస్కి. నెక్స్ట్ ఇంకా రియల్మీ బడ్స్ Q2S గురించి మాట్లాడుకుంటే దీని బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఇయర్ బడ్స్ విత్ కేస్ అయితే వస్తాయి, అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, అండ్ కొన్ని ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఉన్నాయి. ఇంకా దీని డిజైన్ చూస్తే మాత్రం డిజైన్ అయితే చేంజ్ అయింది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ట్రాన్స్పరెంట్ డిజైన్ వస్తుంది. టాప్లో మీకు ఏదైతే లేయర్ ఉంది మీకు ట్రాన్స్పరెంట్ ఇచ్చారు. సో మీకు ఇది క్లోజ్ చేసినా కానీ లోపల బడ్స్ అయితే క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఏదైతే టచ్ ఏరియా ఉందో బడ్స్కి అక్కడ కూడా కొద్దిగా డిజైనర్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇవి బాగుంటాయి, మీకు ఫిట్టింగ్ బాగుంటాయి. మీరు చెవిలో పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటాయి, మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇవి మీకు వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే IPX4 వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. స్వెట్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు, మీరు జిమ్కి అట్లాంటి వాటికి తీసుకెళ్ళవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడ చూడొచ్చు, ఫిట్టింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఫిట్టింగ్ పరంగా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు డ్రైవర్స్ విషయానికి వస్తే 10mm డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అండ్ సౌండ్ మీకు ఆ ప్రైస్ 2,000 రూపాయల లోపు మీకు సౌండ్ గుడ్ అని చెప్పొచ్చు. బేస్ బాగానే ఉంది, మిడ్స్ బాగానే ఉన్నాయి, హైస్ పర్లేదు. ఓవరాల్గా ఆ ప్రైస్కి అయితే మాత్రం సౌండ్ పరంగా అయితే మాత్రం గుడ్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి మీకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు రియల్మీ లింక్ యాప్ మీరు కనెక్ట్ చేయొచ్చు. రియల్మీ లింక్ యాప్ కనెక్ట్ చేస్తే మీకు లోపల ఫీచర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. బేస్ బూస్ట్ మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా బేస్ కావాలంటే వాయిస్ ఎన్హాన్సర్ ఉంటుంది. ఇంకా మీకు వాయిస్ బెటర్గా వినిపించాలనుకుంటే సాంగ్స్లో దాన్ని వాయిస్ ఎన్హాన్సర్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. సో ఆ సెట్టింగ్స్ అనేవి మీకు యాప్లో కనిపించవు. ఇది ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. సో మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు ఎన్విరాన్మెంటల్ నాయిస్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్యాన్సిల్ చేస్తుందంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే దీనిలో ఉండదు. అండ్ దీనిలో మీకు టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్, ఇవన్నీ మీరు సెట్టింగ్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినవి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు యాప్లో. అండ్ కాకపోతే ఒకటి యాడ్ చేయాలి వీళ్ళు, వాల్యూమ్ తగ్గించుకోవడం, పెంచడం, అదొకటి ఉండదు. మిగతావన్నీ మీరు ఈ టచ్ కంట్రోల్స్ యూస్ చేసి అయితే చేయొచ్చు. గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయడం ఇట్లాంటివన్నీ చేయొచ్చు, కానీ వాల్యూమ్ తగ్గించడం, పెంచడం అయితే ఉండదు. డాల్బీ అట్మాస్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది యాప్లో. డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ ఫోన్ అనుకోండి, అప్పుడే కనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ మీకు ఫోన్ సపోర్ట్ చేయకపోతే కనిపించదు. మీ డిఫరెన్స్ ఏముంటుందంటే డాల్బీ అట్మాస్ ఉన్న ఫోన్లో మీరు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకుంటే ఇంకా సౌండ్ మీకు క్లియర్గా అయితే వినిపిస్తుంది. ఒకవేళ మీరు డాల్బీ అట్మాస్ ఫోన్ లేకపోతే మాత్రం అంత క్లియర్ సౌండ్ ఉండదు. అంతే డిఫరెన్స్ రెండింటి మధ్యలో. వీటి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మాత్రం 30 hours వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని చెప్తున్నారు విత్ కేస్తో కలిపి. ఎందుకంటే దీనిలో మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. బడ్స్లో వచ్చేసరికి 40 mAh బ్యాటరీ ఉంటుంది, కేస్లో 400 mAh బ్యాటరీ ఉంటుంది. దీన్ని మీరు ఛార్జ్ చేయాలంటే మాత్రం 2.5 hours, దగ్గర 3 hours అయితే మీకు టైం తీసుకుంటుంది విత్ కేస్ మీరు దీన్ని ఛార్జ్ చేయాలంటే. వీళ్ళు 30 hours అంటున్నారు. 30 hours ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు బ్యాటరీ 22 hours ఆ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ లైఫ్ అయితే. సో ఓవరాల్ అయితే మాత్రం ప్రైస్ కొంచెం తక్కువ పెట్టవచ్చు, తక్కువ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి ఒక 1,500 ఆ ప్రైస్లో మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇవే ఇయర్ ఫోన్స్ని డీజో బ్రాండ్లో తీసుకొని వస్తారు 1,500కి. ఒకవేళ మీరు అప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదు ఇప్పుడే కొనుక్కోవాలనుకుంటే దీనిలో మాత్రం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, అదొకటి మిస్ అవుతుంది. అదొకటి యాడ్ చేస్తే బాగుండి అనిపించింది. ఆ ప్రైస్కి 2,000 రూపాయలు, 2,500 ఆ ప్రైస్లో మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళే తీసుకొచ్చారు అనుకుంటే లాస్ట్ జనరేషన్లో. ఆ ప్రైస్ 1,500 అయితే మాత్రం వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఫ్యూచర్లో డీజో కోసం వెయిట్ చేయండి, లేదు కొనుక్కోండి అంటే మీ ఇష్టం. ఇంకా ఇది ఓవరాల్గా రియల్మీ ప్యాడ్ మినీ అండ్ రియల్మీ బడ్స్ Q2S సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.